మామ ఈ వీకెండ్ ఫ్రెష్గా థియేటర్లో దిగిన కొత్త కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ 'పురుష'. పవన్ కళ్యాణ్ బొట్టల, సప్తగిరి, రాజకుమార్ కసిరెడ్డి ఇంకా మన వెన్నెల కిషోర్ కలిసి తీసిన ఈ బొమ్మ అసలు టైం పెట్టి చూడొచ్చా, మన డబ్బులకి వర్తా కాదని డౌట్ ఉంటే మాత్రం వీడియో నాకు స్కిప్ చేయకుండా చూడు మామ, నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మూవీ చూసిన తర్వాత నాకు ఒపీనియన్ ఏంటంటే సినిమా పర్లేదు మామ, ఒకసారి చూడొచ్చు. ఇది ఫుల్ హిలేరియస్ మాస్టర్ పీస్ ఫన్ మూవీ అని చెప్పలేను, కానీ ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టి ఫ్యామిలీతో కూర్చొని నవ్వుకోవడానికి మాత్రం డీసెంట్ ఎంటర్టైనర్ మూవీ మామ. ముందు కథలోకి వెళ్తే, గోవింద్ ఒక మ్యారేజ్ కౌన్సిలర్ మామ. వాడి ఓన్ లైఫ్ పీస్ఫుల్గానే ఉంటుంది, కానీ వాడి క్లోజ్ ఫ్రెండ్స్ సప్తగిరి ఇంకా రాజకుమార్ వాళ్ళ పిల్లలతో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారనమాట. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ దోస్త్ కిస్సు, అదే మన వెన్నెల కిషోర్ పెళ్లికి వెళ్తారు మామ. అక్కడ వెన్నెల కిషోర్ రాసే ఒక సీక్రెట్ పర్సనల్ డైరీ ఈ పిల్లల చేతికి చిక్కుతుంది. అందులో ఏముందో కానీ ఆ మ్యాటర్ చదివిన వెంటనే ఆ పిల్లలందరూ వాళ్ళ హస్బెండ్స్కి డైరెక్ట్గా డివోర్స్ ఇస్తామని కోర్టు ఎక్కుతారు. అసలు ఆ డైరీలో ఉన్న సీక్రెట్స్ ఏంటి, వీళ్ళు వాళ్ళ మ్యారేజ్ని ఎలా కాపాడుకున్నారు అనేది అసలు కథ మామ. మరి సినిమా ఎలాగుందంటే, ఫస్ట్ హాఫ్లో సప్తగిరి ఇంకా రాజకుమార్ కసిరెడ్డి కాంబో కొన్ని సీన్స్లో జెన్యున్గా నవ్వించారు మామ, బాగానే ఉంది. ఎస్పెషల్లీ ఆ పిల్లలకు భయపడే సీన్స్ చూస్తే మ్యారీడ్ బ్యాచ్కి పీటీఎస్డీ యాక్టివేట్ అవడం పక్క మామ. ఇక వెన్నెల కిషోర్కి ఎంట్రీ తర్వాత కామెడీ ఇంకా గట్టిగా ఇంక్రీజ్ అవుద్ది. వన్ లైనర్స్ బాగా పేలే మామ. లీడ్ హీరోగా పవన్ కళ్యాణ్ బొట్టలకి ఇది డెబ్యూ అయినా సరే ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయకుండా చాలా సెటిల్గా పెర్ఫామ్ చేసి పర్లేదు. వైష్ణవి కొక్కూర స్క్రీన్ ప్రెసెన్స్ డీసెంట్గా ఉంది, పర్లేదు. అది కూడా ఎమోషనల్ సీన్స్లో పర్లేదు, బాగానే కనెక్ట్ అవుతారు, మరి అంత కాదు, డీసెంట్ అంతే. కానీ మా సినిమా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ ప్లే కన్సిస్టెన్సీ మా. కొన్ని సీన్స్ థియేటర్లో ఫుల్గా నవ్విస్తాయి, కానీ వెంటనే కొన్ని సీన్స్ మాత్రం డైరెక్ట్గా టీవీ సీరియల్ లాగా లాగ్ అనిపిస్తాయి మా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ అండ్ ఎమోషనల్ పర్సన్స్ బాగా సాగదీసినట్టు అనిపించింది మా. మళ్ళీ కొన్ని కామెడీ సీన్స్ మరీ సినిమాటిక్గా ఓవర్గా అయిపోయి సూపర్ హీరో స్టైల్ ఇమాజినేషన్ సీన్స్ పెట్టి కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశారు, కానీ అవి అసలు ల్యాండ్ అవ్వలేదు. బుర్ర హీట్ ఎక్కిపోద్ది తప్ప అవి పేలవు. సినిమాలో బీజిఎం జస్ట్ ఓకే మా, పెద్ద అరుపులు లేవు, కానీ ఆ ఫ్యామిలీ వైబ్కి నీట్గానే సెట్ అయింది, పర్లేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో కామెడీ పిచ్చెక్కేస్తుంది, బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో కోర్టు సీన్స్, సీరియల్ ల్యాగ్, ఇంకా సూపర్ హీరో అరుపుల వల్ల కొంచెం పేజింగ్ తగ్గిపోయింది మామ. దానివల్ల స్క్రీన్ ప్లే కొంచెం డల్ అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టి ఫ్యామిలీతో వెళ్తే డీసెంట్గా ఎంజాయ్ చేస్తాం, సింగిల్గా వెళ్తే కామెడీ ఓకే అనిపిస్తుంది. కానీ మ్యారీడ్ బ్యాచ్ థియేటర్కి వెళ్తే మాత్రం కొన్ని సీన్స్లో సెల్ఫ్ రెస్పెక్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది మామ, చూసుకుని వెళ్ళండి. సో మరి పురుష సినిమా నువ్వు థియేటర్కి వెళ్ళి చూసావు మామ? వెన్నెల కిషోర్ కామెడీ నీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదనేది కామెంట్లో చెప్పు మామ. వీడియో నచ్చితే లైక్ చేయి, వీడియోని షేర్ చేయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోయి ఉంటాం మరి.